హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో చూడండి ఫ్రెండ్స్. నేను ఇదే ఫస్ట్ టైం పనసకాయలతో బిర్యానీ చేసిన ఫ్రెండ్స్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఇవంతా కూడా తినుంటాము. ఇదే నేను ఫస్ట్ టైము పనసకాయలతో తినడము. ఈరోజు నేను ఫస్ట్ టైం చేసినాను. ఎలా చేసుకోవాలో రండి చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా విడివిడిగా రైస్ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ముందుగా కాయలు ఇలా పిండి, దీనికన్నా ఇంకా చాలా పిండి ఉంటే కూడా బాగుంటుంది. మనకి ఇదే దొరికిందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనం చేతికి జిగురుగా ఉంటుంది కదా పనసకాయలు, ఆ గమ్ములాగా అతుకోకుండా ముందుగా నూనె రాసుకోవాలి. చేతికి నూనె రాసుకొని కట్ చేసుకుందాము. రౌండ్గా పీసెస్గా పైన తోలు తీసేదానికి కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకుందాం. చూడండి పాలంతా ఇలా వస్తుంది. ఒక క్లాత్లో తుడిచేద్దాము. ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే సైడ్లో మనము చాక్తో, నైఫ్తో తీసేదానికి బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను. రౌండ్గా ముందుగా కట్ చేసి ఇలా సైడ్గా కట్ చేసుకుంటా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా పసుపు రాసేద్దాము. కలర్ చేంజ్ అవ్వకుండా పసుపు రాసేస్తే బాగుంటుంది. చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను పీసెస్గా. దీంతో గ్రేవీ చేస్తారు, ఫ్రై చేస్తారు, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేను అన్నిటినీ. ఇప్పుడు మనము ఒక పసుపు కొద్దిగా వేసి కలుపుకుందాము. కలరు చేంజ్ అవ్వదు, బాగుంటుంది చూసేదానికి కూడా. ఇలా కలిపేసి నీళ్ళల్లో ఒకసారి కడిగి బాయిల్ చేసుకోబోతున్నాము. ఒక 10 నిమిషాలు అట్ట, 1/4 గంట బాయిల్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఇది పాలు వస్తుంది కాబట్టి పిండికాయలు మనం బ్లాక్గా తిరగకుండా ఇలా పసుపు వేసి కడుక్కోవడం వల్ల చూడండి కలర్ కూడా చేంజ్ అవ్వదు. ఇలా అన్నిటినీ కడిగేసి మనం ఒక కడాయిలో వేసి బాయిల్ చేసుకుందాము. ఒక బౌల్లో వేసి నీళ్లు పోసి బాయిల్ చేసుకుందాము. ఎక్కువసేపు బాయిల్ చేసుకోకుండా నేను ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి బాయిల్ చేసుకుందాము. మటన్ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టి నేను 200 గ్రాములు నూనె యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా దినుసులంతా యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు తగినంత యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎర్రగడ్డ, ఉల్లిపాయలు వచ్చి 300 గ్రాములు యాడ్ చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత 10 నిమిషాలు ఇట బాయిల్ చేసి సపరేట్గా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. 150 గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను నేను. చూడండి ఇది కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే బాగుంటుంది ఫ్రెండ్స్. పుదీనా కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఒక 300 గ్రాములు యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఉప్పు యాడ్ చేసి మనము ఫ్రై చేసుకుంటే తొందరగా బాయిల్ అవుతుంది. టమాటాలంతా కూడా బాగా కలుపుకొని వేయించుకుందాము. చూడండి ఇప్పుడు కొద్దిగా కారము, బిర్యానీ మసాలా, పసుపు యాడ్ చేసుకుందాము. మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఉంటాం ఫ్రెండ్స్. కారం చూసి మనం ఎంత కారం కావాలో అంత యాడ్ చేసుకుందాం తగినంత.
చూడండి ఇలా బాగా టమాటాలు అంతా కూడా వేగిపోయింది, నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు పెరుగు కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాము. చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చి నేను మనము పెట్టుకున్న పనస కాయల్ని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందాం కుక్కర్లో. కలుపుకుందాము. కారం కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలా. మనం ఉడకపెట్టినాక కూడా కొంచెం ఒక 2 స్పూన్లు తనిగా కడాయిలో యాడ్ చేసి ఉప్పు కారం పసుపు అంతా వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఫ్రై చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి ముక్కలంతా కూడా చాలా కలర్ఫుల్గా అట్టే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు బియ్యం యాడ్ చేసి కొత్తిమీర కలుపుకొని ఇప్పుడు బియ్యం యాడ్ చేసి కలుపుకోవాలి. నేను ఈరోజు చిట్టి ముత్యాల బియ్యంతో చేసినాను ఫ్రెండ్స్. తమిళ్లో వచ్చి సీరక సంబా రైస్ అని కూడా అంటారు. చూడండి ఇలా కలిపేసి ఇంకా మూడి పెట్టేయాల్సిందే, కుక్కర్ మూడి పెట్టేద్దాము. ఒక గ్లాసు బియ్యానికి 1.5 యాడ్ చేసుకున్నాను నేను వాటర్. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ మూడి పెట్టుకుందాము. ఇది పైన అట్టే కుక్కర్కే ఇచ్చినారన్నమాట. అట్ట పైన ఇట్టు పెట్టుకుంటే ఏదైనా విజిల్ వచ్చేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా కుక్కర్కి అవ్వకుండా ఇలా అట్ట మీదే అవుతుంది. అంతే విజిల్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్గా పనస కాయలతో బిర్యానీ రెడీ. చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి రైస్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను ఈ కాయలతో ఫ్రై కూడా చేసినాను. చూడండి ఫ్రెండ్స్ అంతే విడివిడిగా రైస్ కూడా ఈ కాయలంతా కూడా బాగా బాయిల్ అయిపోయింది. చూడండి పిల్లలు కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ కాయలతో ఫ్రై కూడా చేసినాను. చాలా చాలా టేస్ట్గా ఉన్నింది. మటన్ ఫ్లేవర్లో ఉన్నది గ్రేవీ అయితే. దీంట్లో వచ్చే గ్రేవీ తింటే మటన్ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. Thank you for watching this video.